హాయ్ గైస్, వెల్కమ్ టు సంక్రాంతి మూవీస్ కంపారిజన్ వీడియో. ముందుగా మీకు ఓ విషయం అయితే చెప్తున్నాను భయ్య, ఇది క్యాజువల్గా చేస్తున్న వీడియో మాత్రమే, ఏది సీరియస్గా అయితే తీసుకోకండి. ఖాళీగా ఉన్నానని చెప్పి చేస్తున్నాను అనమాట ఈ వీడియో, అంతే. ఈ సంక్రాంతికి మన తెలుగులో ఈ సినిమాలు అయితే వచ్చే భయ్య, మరి అవి ఎలా ఉన్నాయి, ఆడియన్స్ని ఎంతవరకు మెప్పించాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అన్నిటికన్నా ముందుగా రిలీజ్ అయిన ది రాజాసాబ్ మూవీ విషయానికి వస్తే పర్వాలేదు భయ్య, బాగానే ఉంటుంది. కాకపోతే జనానికి ఆ సినిమా అర్థం అవ్వలేదు అంతే తప్ప మిగతాదంతా బాగానే ఉంటుంది. ఆ తర్వాత 12వ తారీఖు నుంచి వరుసగా ఒక రోజు తర్వాత ఒకటి 4 సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి. ఆ సినిమాలు కూడా బాగానే ఉన్నాయి. చిరంజీవి గారు నటించిన మనశంకర వరప్రసాద్ గారి సినిమా విషయానికి వస్తే సినిమా అంతా ఏదో ఫస్ట్ హాఫ్ కామెడీతో వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి వాళ్ళిద్దరూ ఎలా కలిశారు అనేది సినిమా అంతా. రవితేజ నటించిన భర్త మహాశైలకు విజ్ఞప్తి మూవీ, ఇది ఆడియన్స్ కి ఎలా నచ్చిందో నాకైతే అర్థం అవ్వలేదు. నాకైతే నచ్చలేదు, టు బి ఫ్రాంక్ చెప్తున్నా. నవీన్ పోల్ శెట్టి నటించిన అనగనగా ఒక రాజు, ఈ సినిమా కూడా మనశంకర వరప్రసాద్ గారి లాగే సేమ్ ఫస్ట్ హాఫ్ అంతా కామెడీతో వెళ్ళి సెకండ్ హాఫ్ ఒక ఎమోషన్ టచ్ తో ఎండింగ్ ఇస్తాడు. శర్వానంద్ నటించిన నారి నారి నడుమ మురారి మూవీ, ఈ సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే చాలా రోజులకి థియేటర్కి వెళ్ళి చక్కగా నవ్వుకున్న సినిమా భయ్య ఇది. అంతేకాకుండా ఈ మూవీ శర్వానంద్కి మంచి కంబ్యాక్ అనే చెప్తాను నేనైతే. ఈ 5 మూవీస్లో సంక్రాంతికి విన్నర్ ఎవరు అని నన్ను అడిగితే నా ఒపీనియన్ అయితే శర్వానందే భయ్య. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ కామెడీ ఉంటుంది, సెకండ్ హాఫ్ కూడా కామెడీతోనే ఉంటుంది. అసలు నరేష్ గారు లేకపోతే ఈ సినిమా లేదని చెప్తాను నేనైతే. అలాగని పోనీ స్టోరీ ఏమైనా ఎక్కడైనా తేడా కొడుతుందా అంటే అది ఉండదు. స్టోరీ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇద్దరు హీరోయిన్స్కి ప్రిఫరెన్స్ ఇచ్చిన సినిమా ఇది. చాలా రోజుల తర్వాత ఇలాంటి సినిమాలు చూస్తున్నాం. దానికి తోడు కామెడీ కూడా క్రింజ్ కామెడీ ఎక్కడ చేయరు సినిమాలో అంతగా. నరేష్ కామెడీ కూడా టైమింగ్తో ఉంటుంది తప్ప ఎక్కడ ఓవర్ కామెడీ అయితే ఉండదు. అలాగని మిగతా సినిమాల్లో పోనీ ఏమైనా తక్కువ అయిందా అంటే అయ్యింది భయ్య. ఎందుకంటే మిగతా 4 సినిమాల్లోని ఒకటి ఫస్ట్ హాఫ్ బాగుంటే ఇంకోటి సెకండ్ హాఫ్ డల్గా ఉంటుంది, ఇంకోటి సెకండ్ హాఫ్ బాగుంటే ఫస్ట్ హాఫ్ డల్గా ఉండేది. మనశంకర వరప్రసాద్ గారిలో నాకు ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు అనిపించిందంటే కామెడీ టైమింగ్ ఒక్కొక్క దగ్గర బాగోదు. అంటే క్రింజ్ కామెడీలా ఉంటుంది, ఒక్కొక్క దగ్గర అసలు కామెడీ పేలదు. అంతేకాకుండా సినిమాలో చాలా అన్వాంటెడ్ సీన్స్ ఉన్నాయి. ఆ వైవా వర్షన్ ఎందుకు ఇట్టారు అసలు, అది అవసరం లేదు ఆ సీన్ అసలు. సెకండ్ హాఫ్ కూడా ఏదో సోసోగా వెళ్ళిపోతుంది. వెంకటేష్ గారు ఎంటర్ అయిన తర్వాత సినిమా మళ్ళా హై వస్తుంది అంతే. ఇంకా మిగతా సినిమాలు కూడా అలాగే ఉంటాయి, ఓకే ఓకే అన్నట్టే అనిపించింది నాకు. అనగనక ఒక రాజు విషయానికి వస్తే ముందుగానే చెప్పాను కదా, సెకండ్ హాఫ్ చాలా డల్గా వెళ్తుంది ఒకనొక పాయింట్లో. రవితేజ చేసిన భర్త మహాశైలకు విజ్ఞప్తి కూడా చాలా డల్గా ఉంటుంది. రవితేజ యాక్టింగ్ అయితే సినిమా మొత్తానికి ఎక్కడ యాక్టివ్నెస్ కనిపించదు. మాస్ మహారాజా అనే ట్యాగ్ లైన్ కూడా ఒప్పుకోం మనం. ఇంకా రాజాసాబ్ కోసం అయితే చెప్పనక్కర్లేదు. మారుతి ఏదో ప్రభాస్తో తీద్దాం అనుకొని ఇంకేదో తీశాడు, అది తేడా కొట్టేసింది. స్పష్టంగా తెలుస్తుంది. ఫస్ట్ హాఫ్ లో బోర్డులు కట్టలు పెట్టాడు, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఎక్కడ ఏ సీన్ అనేది కరెక్ట్గా లింక్ అవ్వదు. తర్వాత ప్రభాస్ యాక్టింగ్ ఎమోషన్ సీన్స్ లో వర్కౌట్ అయ్యిందేమో కానీ ఒక్కొక్క దగ్గర చాలా స్లోగా అయితే వెళ్తుంది. కామెడీ టైమింగ్ బాగుంది, కాదు అని నేనైతే అనట్లేదు. లాస్ట్లో ఆ జోకర్ సీక్వెన్స్ ఎందుకు పెట్టాడో తెలియదు. సెకండ్ పార్ట్కి హింట్ ఇస్తూ చెప్పడానికి ఆ సీక్వెన్స్ పెట్టాను అని అంటున్నాడు కానీ అవసరం లేదు. ఈ సినిమానే నువ్వు ఇంత దరిద్రంగా తీసావు. స్టోరీ మంచిదే, వెల్ అండ్ గుడ్ అండ్ కానీ యాక్టింగ్స్, అక్కడ కటింగ్లు, ఎడిటర్ ఎంత దరిద్రంగా ఎడిట్ చేశాడంటే అవసరమైన సీన్స్ అన్నిటినీ తీసి పారేసి అవసరం లేని సీన్స్ అన్ని పెట్టాడు. తర్వాత ఎప్పుడు నువ్వు నెగిటివ్ టాక్ తెచ్చుకున్న తర్వాత పెట్టావు కానీ ఏం ప్రయోజనం. ఈ 5 సినిమాలకు సంబంధించిన పాటలు బీజిఎం కూడా ఓకే, వెల్ అండ్ గుడ్. నాకు బాగా నచ్చిన సినిమా ఏంటంటే మనశంకర వరప్రసాద్ గారు, ఎందుకంటే అందులో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోద్ది, పాటలు కూడా బాగానే ఉంటాయి. రాజాసాబ్లో తమన్ మ్యాజిక్ చేస్తాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో, కాదు అని అయితే నేను చెప్పను. ఎందుకంటే తమన్ ఎంత కొట్టినా సినిమా బాగుండాలి కదా. అవుట్పుట్ బాగాలేనప్పుడు తమన్ మాత్రం ఏం చేస్తాడు, అది ఎవరు ఏం చేయలేరా. ఇంకా యాక్షన్ సీన్, సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే ముందుగా చిరంజీవి గారు నటించిన మనశంకర వరప్రసాద్ గారి కోసం అయితే చెప్తాను. యాక్షన్ సీన్స్ అయితే సూపర్గా ఉంటాయి భయ్య. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. చిరంజీవి గారిని చూపించే విధానం కానీ, నయనతార చిరంజీవి గారు
కలుసుకున్నప్పుడు వచ్చే సీక్వెన్సర్ గానీ చాలా బాగా చూపించాడు. నవీన్ నటించిన 'అనగనగా ఒక రాజులో' క్లైమాక్స్ ఫైట్ ఒకటే ఉంటది గానీ బాగుంటది. సినిమాటోగ్రఫీ కూడా చాలా నీట్ గా ఉంటది. శర్వానంద్ నటించిన 'నారి నారి నడుమురారి' మూవీ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. యాక్షన్ సీన్స్ అంటూ ఏమి ఉండవు కానీ చూపించే విధానం అంటే యాక్టర్స్ ని చూపించే విధానం చాలా నచ్చింది నాకు. ఇంక మిగతా 2 సినిమాల విషయానికి వస్తే మాట్లాడకపోతేనే మంచిదేమో. ఎందుకంటే రవితేజ నటించిన 'భరత మహాశైలకు విజ్ఞప్తి' మూవీలో రవితేజని చాలా డల్ గా చూపించి అశికా రంగనాథ్ మీద ఫోకస్ పెట్టాడు కెమెరామెన్. ఎందుకంటే ఈ సినిమాలో అశికా రంగనాథ్ కి మామూలు హైప్ అయితే తేలేదు సినిమాటోగ్రాఫర్. మీరు చూడండి, చూసిన వాళ్ళకి ఈ పాటికి అర్థమై ఉంటది నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను. ఇంకా రాజసాబ్ బానే ఉంటది, లుక్స్ అన్ని బానే ఉంటాయి, సినిమాటోగ్రఫీ బాగుంటది, CGI చెప్పాను కదా బానే ఉంటది. ఎవరిని ఎలా చూపించాలో అలా చూపిస్తాడు సినిమాటోగ్రాఫర్ ఇందులో. అంతకన్నా ఈ సినిమా కోసం ఎక్కువ మాట్లాడను. ఓవరాల్ గా ఈ అన్ని సినిమాల్లో నాకు అనిపించినంత వరకు శర్వానందే సంక్రాంతి విన్నర్ భయ్య. మీరేమైనా అనుకోండి నన్ను, ఎందుకంటే సినిమాకి మెయిన్ గా కావాల్సిందేంటి, స్టోరీ, తర్వాత ఇంకా కావాల్సింది కామెడీ, తర్వాత మెయిన్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసేది ఎండింగ్ పాయింట్. ఇవన్నీ పుష్కలంగా కనిపిస్తాయి సినిమాలో, ఎందుకంటే 3 రైటర్లు అంటే మాటల. ఓకే గైస్, మరి ఈ వీడియోని ఎవరు అయితే సీరియస్ గా తీసుకోకండి, ఎందుకంటే నాకు అనిపించింది చెప్పాను అంతే. మరి మీరు ఇప్పటిదాకా ఈ 5 సినిమాలు చూసి ఉంటే ఎవరికి ఏ సినిమా నచ్చిందో కామెంట్ చేయండి. నాకు తెలిసి ఈ వీడియో రీచ్ అవ్వదు, అంతగా ఎవరు చూడరని అనుకుంటున్నాను. ఎవరైనా చూస్తే చెప్పండి కొంచెం మీకు ఏ సినిమా నచ్చింది అనేది. అంత భయ్య ఈ వీడియో. ఎంతకన్నా లాగ్ అయితే చేయడానికి నాకు అవ్వదు, ఎందుకంటే చూడరు కూడా. వరకు ఎవరైనా ఈ 5 సినిమాల్లో ఏ సినిమా చూడకపోయినా 3 సినిమాలు అయితే చూడండి. అంటే ఓవర్గా పుష్ చేయడం కాదు కానీ చూడొచ్చు థియేటర్కి వెళ్ళి ఆ 3 సినిమాలు. మిగతా 2 సినిమాలని అవాయిడ్ చేయండి. 'భర్త మహాశైలకు విజ్ఞప్తి' మూవీ చూసినా చూడకపోయినా ఒకటే. రాజసాబ్ మూవీ మీ అందరికీ తెలిసిందే, సినిమాలో ప్రభాస్ని జోకర్లా చేస్తాడు. ఇంతవరకు ఈ వీడియో ఇప్పటిదాకా ఎవరైనా ఇక్కడ వరకు చూస్తుంటే మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంతవరకు ఎవరైనా ఇక్కడ దాకా చూసుంటే ఎలా అనిపించిందో ఈ వీడియో చెప్పండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే చేద్దాం. ఎంత చేసినా నాకైతే యూట్యూబ్ వాడు వ్యూవర్స్ని ఇవ్వడు, సబ్స్క్రైబర్స్ని ఇవ్వడు, ఏమీ ఇవ్వడు. ఎందుకంటే ఆయన నా వాయిస్ బాగోదు, నేను చెప్పే విధానం బాగోదు, ఆడియన్స్కి రీచ్ అవ్వదబ్బా.